సార్ ఐసీసీ సార్ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2021 నుండి ప్రతి నెల ఒక బెస్ట్ ప్లేయర్, ఈ బెస్ట్ ప్లేయర్స్ను ప్రకటిస్తుంది సార్. ఇక్కడ ఈసారి సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఈ ఐసీసీ నుండి సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూన్కు బెస్ట్ ప్లేయర్ అవార్డు సార్ ఇక్కడ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే. డెవాన్ సార్ ఇక్కడ ఈ డెవాన్ కాన్వే న్యూజిలాండ్ యొక్క బెస్ట్ ప్లేయర్. ఇతనికి జూన్ మంత్ ఆఫ్ ది ప్లేయర్, ఒక జూన్ మంత్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అవార్డు డెవాన్ కాన్వేకి ఇచ్చారు. మహిళా విభాగంలో సార్ వచ్చేసి ఇక్కడ ఎవరికి మహిళా విభాగం సార్ ఇక్కడ ఎకిల్ స్టోన్ సార్ ఇక్కడ ఎకిల్ స్టోన్ ఇంగ్లాండ్ దేశం సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక జూన్ మంత్కు మంత్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డు ఇక్కడ డెవాన్ కాన్వేకి వస్తాయి. ఇక్కడ మహిళల్లో ఎకిల్ స్టోన్కి వస్తే మరి ఐసీసీ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ ఐసీసీ జనవరి మంత్ బెస్ట్ ప్లేయర్ అవార్డు ఎవరికి ఇచ్చింది ఐసీసీ? వెరీ గుడ్ సార్. ఎవరికి? రిషబ్ పంత్కి ఇచ్చింది. ఫిబ్రవరిలో ఎవరికి ఇచ్చింది? ఫిబ్రవరి మంత్కి రవిచంద్రన్ అశ్విని కుమార్కి ఇచ్చింది. మార్చి మంత్ ఎవరికి ఇచ్చింది? భువనేశ్వర్ కుమార్. ఏప్రిల్ మంత్ ఎవరికి ఇచ్చింది? అంజుమ్ బాబర్. మే మంత్ ఎవరికి ఇచ్చింది? ముషఫికర్. ఎక్కడ ముషఫికర్? ఇక్కడ అంజుమ్ బాబర్ పాకిస్తాన్ కంట్రీ, ముషఫికర్ ఎక్కడ? బంగ్లాదేశ్. జూన్ మంత్ బెస్ట్ ప్లేయర్ అవార్డు ఎవరికి ఇచ్చింది? డెవాన్ కాన్వే ఏ దేశం అంటున్నాం? న్యూజిలాండ్. ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సార్ ఇది 1909లో ఏర్పడింది. గతంలో హెడ్ ఆఫీస్ ఇక్కడ దుబాయ్లో, అంటే లండన్లో ఉండే, ప్రజెంట్లీ దుబాయ్లో ఉన్నది సార్. గ్రేగ్ మార్లెక్ టుడే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్. ఒక మున్ను సాయిని, ఒక భారతీయుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క సిఇఓ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ప్రపంచంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 105 సభ్య దేశాలు ఉన్నాయి సార్. ఇందులో వచ్చేసి రేపు ఏ టైపులో అడిగిన ఇక్కడి నుంచి పెట్టి తీసుకోరు సార్. న్యూజిలాండ్ కంట్రీ సార్ వచ్చేసి, అందుకే 10 మంది ప్లేయర్ గుర్తు రావాలి సార్. పోటీ పరీక్షలు ఏ టైపులో అడగొచ్చు. అదే నీ జాగ్రఫీ, అదే నీ పాలిటీ, అదే నీ ఎకనామిక్స్ సార్. ఏ బుక్కులు చూసినా అయ్యే ఉంటాయి, ఎవరు చూసినా అయ్యే రిపీట్ అవుతాయి. కానీ కరెంట్ అఫైర్స్ సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సార్, ఒక ఎడారిలో ఒక ఇసుక రేణువు లాంటి సార్. మనకున్న నాలెడ్జ్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ముందుకెళ్ళాలి సార్. వచ్చేసి ఏ టైపులో అడిగినా కూడా ఒక 2020 సంవత్సరానికి సార్ ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు నోబెల్
శాంతి బహుమతి సార్. ఇక్కడ ఒక నోబెల్ శాంతి బహుమతి లభించింది సార్. ఒక 1961లో రోమ్ కేంద్రంగా స్థాపించారు దీన్ని. రోమ్ కేంద్రంగా ఈ ప్రపంచంలో ఇప్పటికి సార్ 30 కోట్ల మంది ప్రజలు ఇంకా కడు పేదరికాలు ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఈ కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల పేదరికం ఇంకా పేదరికం రెండింతలు పెరిగిపోతున్న పరిస్థితి రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో పేదవారి ఆకలి తీర్చడంలో ఒక ముందుకు పోతున్న సంస్థే ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ సార్ ఇది. ఈ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి లభించిన సంఘటన సార్ వచ్చేసి రేపు గ్రూప్ డీలో కంపల్సరీ బిట్ సార్, రేపు ఎస్ఐలో కంపల్సరీ బిట్ సార్. ఇది ఒక డగ్లాస్ స్టూవర్ట్, షిగ్లీ బైన్, షిగ్లీ బైన్ అనే నవల సార్ వచ్చేసి. ది షిగ్లీ బైన్ అనే నవలకు సార్ ఇక్కడ డగ్లాస్ స్టూవర్ట్కు 2020కి మ్యాన్ బూకర్ ప్రైజ్ లభించింది సార్ వచ్చేసి. ఒక స్కాట్లాండ్ దేశం సార్ తంది, స్కాట్లాండ్ కంట్రీ. ఒక తల్లి పుట్టుగుడి తల్లి, చిన్న పిల్లలు, తల్లి కళ్ళు కనపడవు, ఆ పిల్లలు చిన్న చిన్న సర్కస్లు ఆడుకుంటూ ఆ తల్లికి అక్కడ వచ్చిన డబ్బుతో అక్కడ కొన్నాళ్ళ తర్వాత తల్లిని పేదరికం నుండి బయటేసి ఆ తల్లికి కళ్ళు ఆపరేషన్ చేయించి తల్లికి వెలుగు చూపించిన తర్వాత ఆ కుటుంబం ఇలా ఏ నేపథ్యంలో ఉందనే అంశంపై ది షిగ్లీ బైన్ అనే నవలను, ది షిగ్లీ బైన్ అనే నవల సార్ ఇది. ఈ నవలకు డగ్లాస్ స్టూవర్ట్కు మ్యాన్ బూకర్ ప్రైజ్ ఇచ్చారు. ఒక కామన్వెల్త్ దేశాల రచయితలకు ఇస్తున్న బహుమతి మ్యాన్ బూకర్ బహుమతి. బూకర్ అనేది ఒక కంపెనీ సార్. ఇది భారత్ నుండి అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్ ఇలాంటి వ్యక్తులు కూడా స్వీకరించారు భారత్ నుండి అవార్డును. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి జేన్ గుడాల్, ఒక జేన్ గుడాల్ సార్ ఇక్కడ రీసెంట్లీ 2021లో సార్ ఇక్కడ ఒక టెంపుల్టన్ అవార్డు సార్. ఇక్కడ టెంపుల్టన్ బహుమతి లభించింది సార్. బ్రిటన్ కంట్రీ సార్. ఒక 11.7 మిలియన్స్ బ్రిటిష్ పౌండ్స్ అమౌంట్. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన బహుమతి టెంపుల్టన్ అవార్డు సార్. సంగీతంలో అత్యున్నతమైన అవార్డు గ్రామీ అవార్డు సార్. ఒక సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కర్ సార్. ఒక గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ ప్రైజ్ సార్. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు అంటే నోబెల్ ప్రైజ్ సార్. ఒక 1972లో టెంపుల్టన్ అవార్డు ఏర్పాటైతే 1973 నుండి ఆధ్యాత్మిక రంగంలో ఈ అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డు స్వీకరించిన ఒక మొట్టమొదటి వ్యక్తి పువ్వు పుట్టగానే పరిమళిస్తున్న సూక్తి పట్ల ప్రేరణ పొందిన వ్యక్తి మదర్ తెరెసా సార్. ఒక 1955లో భారత పౌరత్వం స్వీకరించి భారతీయురాలుగా ఉండి ఇక్కడే తనువు చాలించిన మాతృమూర్తి సార్. ఒక మాతృమూర్తి సార్ ఈమె మదర్ తెరెసా సార్. 2021కి మాకు జేన్ గుడాల్కి అవార్డు రావడం జరిగింది సార్. జేన్ గుడాల్ రేపు పోటీ పరీక్షలు ఆడతారు సార్. ఈమె టాంజానియా దేశంలో చింపాంజీల పైన అధ్యయనం చేయడం జరిగింది సార్. ఆధ్యాత్మిక సేవల్లో ముందుకు పోతున్న వ్యక్తి సార్ ఈమె. ఈ మధ్య నేను వార్తలకు వస్తున్నా జేన్ గుడాల్కి ఈమెకి అవార్డు లభించింది.
జైన్ గుడాలి ఈమెకు టెంపుల్టన్ అవార్డు వచ్చింది. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఇది సార్ క్వశ్చన్ అడిగేది ఇక్కడ. ఒక గంధం చెక్కల స్మగ్లర్ సార్ వీరప్పన్. అస్సాము వీరప్పన్లా పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఏ విధంగా మన దగ్గర వీరప్పన్ సార్ వీరప్పన్ను ఆపరేషన్ కకున్ పేరుతో విజయ్ కుమార్ నాయకత్వంలో దాడి. ఒకవైపు కర్ణాటక, మరొకవైపు తమిళనాడు, ఇరు రాష్ట్రాలను గడగడలాడించిన వ్యక్తి గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్. అలాంటి వీరప్పను ఆపరేషన్ కకున్ పేరుతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ దళాలు, ప్రముఖ ఐపీఎస్ అధికారి ఆయన కె విజయ్ కుమార్ సార్, విజయ్ కుమార్ నాయకత్వంలో ఆపరేషన్ కకున్ పేరుతో సత్యమంగళ అడవుల్లో, తమిళనాడు కర్ణాటక బార్డర్లో సత్యమంగళ అడవుల్లో వీరప్పన్ను పట్టుకోవడం జరిగింది సార్. ఒక ఈశాన్య భారతదేశంలో కూడా ఇలాంటి వీరప్పన ఉన్నాడు. అక్రమ రవాణా సార్, రవాణా పాల్పడే వ్యక్తి. కొన్ని మూటాలతో కలిసి ఉండేది. చివరికి ఆ మూటా సభ్యులే ఈ అస్సాం వీరప్పన్గా పేరుగాంచిన వ్యక్తి మంగిన్ కల్వాన్. ఈ మంగిన్ కల్వాన్ అక్కడ ఆయన మూటా సభ్యులే ఇతనిపై దాడి చేయడం జరిగింది. రేపు పోటీ పరీక్షలో ఎలా అడుగుతాడు సార్ అంటే, ఈ మధ్యన మరణించిన యొక్క అస్సాం వీరప్పన్ పేరేమిటి? ఈ మధ్యన వార్తలకు వస్తున్న మంగిన్ కల్వాన్ ఇంపార్టెంట్ ఏంది? ఒక అక్రమ రవాణా యొక్క కలప రవాణా యొక్క ముఠా నాయకుడు. అక్కడ ముఠాలతో ఉండి అడవులు నరికేస్తూ కలప దందా కొనసాగిస్తున్న యొక్క అస్సాం వీరప్పనిగా పేరుగాంచిన వ్యక్తి మంగిన్ కలాన్. రేపు జాతీయ స్థాయిలో ఈ బిట్టు తప్పనిసరిగా అడుగుతాడు సార్. సార్ వరల్డ్లో సార్, ఇక్కడ వరల్డ్లో గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ ప్రైజ్. లాస్ట్లే లోవాస్టచ్ హంగేరీ దేశం సార్, హంగేరీ కంట్రీ. అవి విగ్డర్సన్ ఇజ్రాయిల్ దేశం సార్ వచ్చేసి. ఒక 2003 నుండి సార్ ఇక్కడ ఎబెల్ అనే వ్యక్తి హెన్రీ నిక్సెల్ ఎబెల్. ఒక హెన్రీ నిక్సెల్ ఎబెల్ సార్, ఈయన పేరు మీద గణిత రంగంలో ఈ బహుమతిని ఇస్తున్నారు నార్వే ప్రభుత్వం. అది మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది, పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది, ప్రజాస్వామ్య పరిరక్షణ సూచికలో ఫస్ట్ ఉంది. ఒక మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం కూడా నార్వేని. సముద్రంలో వివిధ రకాల యొక్క వనం అంటే ఖనిజ సంపద అన్వేషణ కోసం భారత్తో ఈ మధ్యకాలంలో ఒప్పందాన్ని అంగీకరించిన కంట్రీ నార్వే. యుఎన్ఓ తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలి ఆల్సో బిలాంగ్స్ టు కంట్రీ నార్వే దేశం. ఒక 2021 సంవత్సరానికి రీసెంట్లీ ఒక గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ ప్రైజ్ గ్రహీతలు అవి విగ్డర్సన్, లాస్లే లోవాస్టచ్
అవి విగ్డర్సన్ ఇద్దరికి ఒక ఎబేల్ బహుమతులు రావడం జరిగింది సార్. ఇండియా ప్రముఖ గణిత మేధావి అంటే శ్రీనివాస రామానుజం. ఆయన జన్మించిన రోజు December 22 జాతీయ గణితం రోజు, నేషన్ మ్యాథమెటిక్స్ డే సార్ వచ్చేసి. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొక అంశం సార్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఒక 2021 సంవత్సరం సార్, ఇక్కడ జూలై 17 నాడు జీన్ జియాంగ్ ప్రాంతము నుండి అమెరికాకు దిగుమతి అవుతున్న సరుకులను నిషేధం సార్. ఇక్కడ ఉగ్గర్ ముస్లిం కుటుంబాల పైన దాడి సార్. ఏంటి సార్, ఇక్కడ ఒక ఈశాన్య చైనా ప్రాంతంలో ఉగ్గర్ ముస్లింలు ఉన్నారు సార్. ఇక్కడ అది జిన్ జియాంగ్ అనే ప్రాంతం. ఈ జిన్ జియాంగ్ అనే ప్రాంతంలో దాదాపు 10 లక్షల పైగా ఉగ్గర్ ముస్లిం కుటుంబాలు జీవిస్తున్నాయి. వీళ్ళు ISI ఉగ్రవాదానికి మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పి, వీళ్ళకి ISI ఉగ్రవాదులతో సంబంధం ఉన్నాయని చెప్పి చైనా వీళ్ళపై నిఘా ఏర్పాటు చేసింది. దారుణంగా ఈ కుటుంబాలను హింసిస్తుంది. వీళ్ళు పూర్తిగా వీళ్ళపై వివక్ష చూపిస్తుంది. వీరిని కార్మికులుగా నియమించుకొని తీవ్రంగా వీరిని దోచుకోవడం జరుగుతుంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. వీళ్ళ జనాభా పెరగనీయకుండా చైనా అనేక రకాల నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఇలా ప్రపంచ దేశాలు మొత్తం కూడా చైనా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకవైపు ఇండో పసిఫిక్ తీరంలో చైనా దురంగతాలు, మరొకవైపు భారత సరిహద్దుల్లో చైనా విధానాలు, మరొకవైపు హాంకాంగ్ పై పెత్తానం, ఇంకోవైపు టిబెట్ పై పెత్తానం, ఇంకోవైపు తైవాన్ పై పెత్తానం, జిన్ జియాంగ్ ప్రాంతంలో దాడులు. ఏంది ఈ పద్ధతి? ఇది పద్ధతేనని చెప్పి, అందుకే ఆ ఉగ్గర్ ముస్లిం కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు జిన్ జియాంగ్ ప్రాంతం నుండి వచ్చే ఎలాంటి ఉత్పత్తులు కూడా మేము దిగుమతి చేసుకోని చెప్పి అమెరికా ఇక హక్కుల రక్షణ కోసం చైనాపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ వస్తువుల యొక్క దిగుమతులను నిలిపివేసిన సంఘటన సార్ వచ్చేసి. ఈ మధ్యనే ఒక ఉగ్గర్ ముస్లిం కుటుంబాలపై చైనా చేస్తున్న దాడులు ప్రపంచ మీడియా ద్వారా ప్రపంచ సమాజానికి తెలియపరిచిన మేఘనా రాజగోపాలన్. ఈ మేఘనా రాజగోపాలన్కు 2021లో పులిట్జర్ బహుమతి వచ్చింది. మన NRI యువతి ఈ ఇష్యూ పైనే పోటీ పరీక్షల్లో ఏ టైపులో ఎలా అడుగుతారంటే, ఈ మధ్యనే అమెరికా దేశం చైనా నుండి ఏ ప్రాంతం నుండి ఉత్పత్తులను అక్కడ నిషేధించింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఉగ్గర్ ముస్లింలు చైనాలో ఏ ప్రాంతానికి సంబంధించిన వారు. ఒక 2021 సంవత్సరానికి పులిట్జర్ బహుమతి గ్రహీత మేఘనా రాజగోపాల్ ఏ అంశాన్ని ప్రస్తావించడం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది. ఇలా రేపు పోటీ పరీక్షలో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. 2.5 గంటల ఎగ్జామ్ వల్ల కూర్చున్న పేపర్ ఎలా వస్తుంది, మనం ఎలా ముందుకు వెళ్ళిపోవాలి, ఈ పోటీ పరీక్షలో ఒక విజేతగా నువ్వు ఎలా నిలబడగలగాలి, ఎక్కడ విఫలమవుతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు దూరం అవుతున్నావు. ఈసారి వితిన్ 40 రోజుల్లో కాబోయే ఆఫీసర్ నువ్వే. 40 రోజుల్లో నీ ఇంటికి ఒక ఉద్యోగం తీసుకుని వెళ్ళిపోవాలి. నీ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు నువ్వు ఉండాలి, ఒక ఉద్యోగి మేడంగా నువ్వు ఉండాలి. ఈసారి 600
జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఆగస్టులో నోటిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి ఏపీలో. తెలంగాణ 5-10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నాయి. లక్షల మంది అలా పోటీలో ఉన్నారు. ఈ లక్షల మందిలో నువ్వు ఒక విజేతగా నిలబడాలి. లక్షల మంది కాదా, 1,00,00,000 మంది రాసిన నాకు సంబంధం లేదు. భాస్కర్, రేపు ఆఫీసర్ నేనే, రేపటి విజేత నేనే, రేపు టాపర్ నేనే. ఈ లక్ష్యంతో నువ్వు ముందుకెళ్ళాలి. అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. టోటల్ ఎనఫ్ సార్ ప్లాటో కరెంట్ అఫైర్స్. మీకు ఒక్క బిట్ కూడా నోట్స్ ఉండి బయటికి పో సార్. అంతే, ఈ లెవెల్లో ఉండాలి మీ ప్రిపరేషన్ వచ్చేసి. సార్ ఏపీ ప్రభుత్వం సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2021-2024 యొక్క ఐటీ పాలసీని విడుదల చేయడం జరిగింది. ఈ ఐటీ పాలసీ దశ వచ్చే 3 ఏళ్ళలో ప్రత్యక్షంగా 55,000 మందికి పరోక్షంగా 1,65,00,000 మందికి, అంటే 1,65,000 మంది సార్ ఇక్కడ. 1,65,000 మందికి సార్ ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించిన లక్ష్యంతోనే ఏపీ ప్రభుత్వం ఐటీ పాలసీని ప్రకటించింది సార్. ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ఒక 2021-2024 యొక్క ఐటీ పాలసీని విడుదల చేసిన రాష్ట్రం పేరేమిటి? రానున్న రోజుల్లో ఏపీ ఐటీ పాలసీ ద్వారా, నూతనంగా విడుదల చేసిన ఐటీ పాలసీ ద్వారా పరోక్షంగా ఎన్ని వేల మంది ఉద్యోగాలు, ప్రత్యక్షంగా ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? రానున్న 10 ఏళ్లలో సార్ ఇక్కడ వివిధ మార్గాల ద్వారా 783 కోట్ల రూపాయలని ఇక్కడ కోట్ల రూపాయలను తీసుకురావడమే ప్రధానమైన ఎజెండా సార్ వచ్చేసి. ఒక ఐటీ రంగం ద్వారా ఉద్యోగుల జీతాలు, ఖర్చుల ద్వారా ప్రతి ఏడాదికి 2,200 కోట్లు రావచ్చనే అంచనా. మేజర్గా సార్ ఈ విధంగా నీకు అవగాహన ఉండాలి సార్. మన బండ్ల శిరీష సార్, మన బండ్ల శిరీష ఒక తెలుగు అమ్మాయి సార్ వచ్చేసి బండ్ల శిరీష. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 11th నాడు వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష సంస్థ నుండి అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన ప్రవాసి భారతీయ యువతి సార్ వచ్చేసి ఒక బండ్ల శిరీష సార్. ఈమె మన గుంటూరు జిల్లా సార్, ఎన్ఆర్ఐ పర్సన్. ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళారంటే 1984లో రాకేష్ శర్మ రష్యా సహకారంతో మనం పంపించుకున్నాం. 1997లో కల్పన చావ్లా వెళ్ళింది. మళ్ళీ 2003లో ఫిబ్రవరి 1వ తేదీన వెళ్ళి వస్తున్నప్పుడు కొలంబియా నౌకా ద్వారా టెక్నికల్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. సునీత విలియమ్స్ 2006లో వెళ్ళి 195 రోజులు పోయినసారి గ్రూప్ 2 అడిగిన పెట్టింది. రెండోసారి 2012లో
రెండోసారి వెళ్ళి 127 రోజుల పాటు ఉండి అంతరిక్షంలో భూమికి తిరిగి వచ్చింది. ఒక రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, 4వ వ్యక్తి మన శిరీష బండ్ల సార్. ఎంతమంది భారతీయులు అంతరిక్షంకి వెళ్ళారట? ముగ్గురు. నలుగురు భారతదేశం ఎంతమందిని పంపిందంటే ఒక్కరినే రాకేష్ శర్మ. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ నాసా పంపించుకుంది. శిరీష బండ్లను వర్జిన్ గెలాక్సీ సంస్థ తీసుకెళ్ళింది. భారతదేశం ఎంతమందిని అంతరిక్షంలో పంపిందంటే ఒక్కరిని రాకేష్ శర్మ. ఎంతమంది భారతీయులు అంతరిక్షానికి వెళ్ళారంటే 4. ఈ మధ్యనే అంటే శిరీష బండ్ల ఏ సంస్థ సహకారంతో అంతరిక్షానికి వెళ్ళింది? ఇలా రేపు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. దాదాపు సార్ 1500 మీటర్ల ఎత్తులో, దాదాపు 88 కిలోమీటర్ల వరకు ఎత్తులోకి వెళ్ళి ఈమెతో పాటు టోటల్ సార్ ఇక్కడ 5 అంటే మొత్తం వచ్చేసరి ఇక్కడ టోటల్ 6 అంతరిక్షంకి వెళ్ళి రీసెంట్లీ అదే రోజున భూమికి తిరిగి రావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రిచర్డ్ బాన్సన్ ఈ వర్జిన్ గెలాక్టిక్ సంస్థ యొక్క స్పేస్ సంస్థ చైర్మన్. ఇందులో అంటే వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. మన శిరీష బండ్ల గురించి అడుగుతాడు సార్. MVSN రాకెట్ ద్వారా వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది సార్. ఒక జోప్ బేజోస్ అమెజాన్ కంపెనీ CEO, ఈయన కంటే ముందే మేము అంతరిక్షంలోకి వెళ్ళాలనే లక్ష్యంతో వీళ్ళు పోటీపడి వెళ్ళిపోయిన సంఘటన సార్. కంపల్సరీ బిట్ సార్, ఎగ్జామ్లో గ్యారంటీ బిట్ సార్. ఒక తొలిసారిగా రోదర్సులోకి అడుగుపెట్టిన తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన తెలుగు మహిళ మన శిరీష బండ్ల సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రెండు 2021 సంవత్సరం సార్ జూలై 3వ వారంలో బ్లూ ఆరిజిన్ గ్యారంటీ బిట్ సార్. ఇది బ్లూ ఆరిజిన్ న్యూ షెఫర్డ్ రాకెట్ ద్వారా జెఫ్ బేజోస్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళనున్న తొలి కస్టమర్ అలివర్ డెమన్ నెదర్లాండ్ దేశం. సరే సార్, ఒక అమెజాన్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ యొక్క సొంత రాకెట్ ద్వారా రేపు అంతరిక్షంలోకి ఈయన సోదరుడు వాలి పంక్ అనే పెద్దవిడే, ఈయనతో పాటు జెఫ్ బెజోస్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్న తొలి కస్టమర్గా అలివర్ డెమన్. ఈ అలివర్ డెమన్ సార్ ఇక్కడ నెదర్లాండ్ దేశం 18 సంవత్సరాల యొక్క వయసు కలిగిన విద్యార్థి.
బ్లూ ఆరిజిన్ జోపు బేజోస్తో కలిసి అంతరిక్షంకి వెళ్ళే అవకాశం దక్కించుకున్నాడు. $28 మిలియన్ వెచ్చించి. రేపు పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇక్కడి నుంచి అడగబోతున్న బిట్ ఏంటంటే, ఇక్కడి నుంచి అడగబోతున్న యొక్క అంశం ఏంటి సార్ అంటే, ఒక జేబ్ బేజోస్తో కలిసి అంతరిక్షం వెళ్ళబోతున్న 18 ఏళ్ల విద్యార్థి ఎవరు? ఈ మధ్యనే బ్లూ ఆరిజిన్ సంస్థ సహకారంతో బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్తో అంతరిక్షంకి వెళ్ళబోతున్న యొక్క అలివర్ డెమన్ ఏ దేశీయుడు? గ్యారెంటీగా రేపు ఎగ్జామ్ అడుగుతారు సార్. మన శిరీష బండ్ల గురించి కానీ, ఈ అలివర్ డెమన్ గురించి కానీ, ఈ లేటెస్ట్ అంశాలు కాబట్టి మ్యాక్సిమం అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్ ఒక నరేంద్ర మోడీ సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి 2021 జూలై 16 నాడు ఒక గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లోని సైన్స్ సిటీలో, ఈ గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో సైన్స్ సిటీలో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను మోడీ ప్రారంభించడం జరిగింది సార్. ప్రారంభించారు. ఇందులో సార్ వచ్చేసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇదే నరేంద్ర మోడీ గాంధీనగర్లో క్యాపిటల్ రైల్వే స్టేషన్, సురేందర్ నగర్లో పీపావన్ విభాగం, మహాసేన వరత్ లేన్, ఇవన్నీ 3 బహుళ ప్రాజెక్టులు, ఇక్కడ రైల్వే బహుళ ప్రాజెక్టులను ప్రారంభించాడు. ఈ మధ్యనే 2021 జూలై 16 నాడు నరేంద్ర మోడీ ఏ సైన్స్ సిటీలో 3 బహుళ రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టులు మోడీ ప్రారంభించారు. ఇలా పోటీ పరీక్షల్లో నీకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి మేజర్గా సార్ వచ్చేసి ఏంటి సార్ అంటే, మనటి వరకు కూడా అరబ్ కంట్రీస్లో ఒక దేశం అంటే మరొక దేశాన్ని పడని పరిస్థితుల్లో ఒక అమెరికా దేశం మధ్యవర్తిత్వం వహించి ఒక ఇజ్రాయెల్ దేశంతో, ఇజ్రాయెల్ కంట్రీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య మంచి స్నేహ సంబంధాలు పెంపొందింప చేయడంలో డొనాల్డ్ ట్రంప్ ముందుకు పోయారు. ఇరు దేశాల మధ్య దౌత్య ఒప్పందాలు కూడా జరిగాయి. ఒక ఇజ్రాయెల్ దేశంలో కొత్తగా ఏ అరబ్ కంట్రీ తొలిసారిగా నూతనంగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించుకుంది అంటాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రేపు త్వరలో ఇక్కడే T20 వరల్డ్ కప్ క్రికెట్ జరగబోతుంది. ఈ అరబ్ కంట్రీస్ నుండి అంగారక గ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపించిన మొట్టమొదటి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్సే. ప్రోబ్ హోప్ ఒక 2021 సంవత్సరం సార్. ఇది జూలై 16 నాడు టెల్ అవీన్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలో తొలిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ దేశంలో రాయబార కార్యాలయాన్ని
ఈ రాయబార కార్యాలయం ప్రారంభించారు సార్. సార్, ఒక ఇజ్రాయెల్ దేశంలో ఏ అరబు కంట్రీ తొలిసారిగా దౌత్య సంబంధాలతో ఒప్పందం అంగీకరించింది? ఒక ఇజ్రాయెల్ కంట్రీలో ఏ అరబు కంట్రీ తొలిసారిగా తమ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది అన్నప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ రాయబార కార్యాలయంలో ప్రారంభ కార్యక్రమానికి ఒక ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఈ దేశ అధ్యక్షుని పదవీ కాలం 7 సంవత్సరాలు సార్. రష్యా అధ్యక్షుని పదవీ కాలం 6 ఏండ్లు సార్. అమెరికా అధ్యక్షుని పదవీ కాలం 4 ఏండ్లు సార్. ఇండియా రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు సార్. నెప్తాని బెనెట్ ఇజ్రాయెల్ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఇజ్రాయెల్ పార్లమెంట్ స్థానాలు 120 సార్. నామ్లో టోటల్ కంట్రీస్, అలీనా ఉద్యమంలో టోటల్ కంట్రీస్ 120 ఉన్నాయి. రేపు కంపల్సరీ అంతర్జాతీయ అంశాల పరంగా తెలంగాణ ఏపీ జనరల్ స్టడీస్లో కీలకమైన సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ జిఎస్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపికే అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్. అంతర్జాతీయ సంస్థలు, అనుబంధ సంస్థలు ఈ మధ్య కాలంలో జరిగిన సమావేశం. ఇక్కడ నుండి 20 మార్కులు అడతారు సార్. ఎస్ఐ నుండి సార్ మెయిన్స్లో 60 మార్కులు వస్తున్నాయి సార్. పిలి మీద 100 మార్కుల పేపర్లో 30 మార్కులు వస్తారు. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఈజీగా జిఎస్లో 100 మార్కుల పైగాను సాధించగలుగుతావు ఈజీగా సార్. గ్యారంటీ నువ్వు బిట్టి క్యాచ్ చేస్తావు, గ్యారంటీగా. అందుకే నువ్వు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్, కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. ఈ ఎగ్జామ్ రాసిన కరెంట్ పోయినసారి తెలంగాణ ఏపీ గ్రూప్ 2లో ఎవరు చెప్పిన బిట్లు రాలే. ఎకనామిక్స్ పూర్తిగా రోజువారీ పేపర్ పరంగా ఆర్థిక అంశాల పైన, సమాజం పైన అవగాహనతో ఉన్న ఆర్థిక అంశాలపై మాత్రమే బిట్ అడిగాడు. అందరు బిత్తరపోయారు. 2012లో ఎకనామిక్స్ డేటా అడిగారు, ప్రణాళికల గురించి. మళ్ళీ ఆడుతుందని చెప్పి బట్టి పట్టారు. ఒక్క 2-3 బిట్లు తప్ప బిట్లే రాలేదు. రోజువారీ అంశాలే ఉన్నాయి, సామాజిక పరమైన ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి. రెగ్యులర్గా పేపర్ ఫాలో అయిన వాళ్ళే ఈజీ క్యాచ్ చేశారు. అందుకే అమ్మో గ్రూప్ 2 ఎకనామిక్స్ బాగా చదివింది కాదు. గ్రూప్ 2లో ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటీ ఎక్కడ చూసినా అయ్యే బిట్లు ఉంటాయి. జిఎస్ అనేది అనేకమైన సబ్జెక్టుల కలగురకంప. తెలంగాణ స్టేట్ టాపర్ పైన సార్ స్టేట్ టాపర్ కూడా 130 దాటావు సార్. గ్రూప్ 2లో జిఎస్లో అందరూ 100, 110, 100లో 80, 90లో ఉండిపోతారు. అదే ఎకనామిక్స్లో 140 రావచ్చు. అదే పాలిటీ హిస్టరీ పేపర్లో, సోషల్ పేపర్లో 140 స్కోర్ చేయొచ్చు. జిఎస్లో క్యాచ్ చేయలేము. జిఎస్ అనేది అనేకమైన సబ్జెక్టుల కలగూర గంప సార్. చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ అనగానే ఎంతసేపు ఆర్థమెటిక్ రీజనింగ్ అయ్యే బట్టి పడతాడు. ఆర్థమెటిక్ రీజనింగ్లో పోయిన సార్ 100కు 99% మంది క్వాలిఫై అయితే జిఎస్లో 100కు 3 కూడా క్వాలిఫై కాలే. సివిల్ సర్వీస్ రేంజ్లో ఉంది సార్ పేపర్. మనం ఊహించిన రీతిలో ఉండదు సార్, ఆషామాషి ఉండదు సార్. అందుకే ఏ టైపులు అడిగినా, ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి. 600 అయినా నీ చేతిలో ఒక ఉద్యోగం ఉండాలి. ఈ లెవెల్లో ప్రిపరేషన్గా, ఈ లెవెల్లో నువ్వు చదువు. ఎందుకు రాదు జాబ్ చూద్దాం. 50 నుండి 60 మార్కులు ఇచ్చే బాధ్యత నాది. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాదు. 1 మార్క్ తక్కువ వచ్చిన ఎక్కడో ఎగిరిపోతాం. సేమ్ మార్క్ మీద వేలాది మంది ఉంటారు సార్. అందుకే ఈ ప్లాటో మీకు అకాడమీ ఒక టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీతో క్లాసెస్ అందిస్తుంది. వీటి వినియోగించుకోండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు చదవండి. ఎందుకు రాదు జాబ్ చూద్దాం. ఓకే.
సార్ ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 16 నాడు మరణించిన షిర్లీ ఇర్విన్ అమెరికా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. ఒక 1970లో టెన్నిస్లో సార్ ఇక్కడ టెన్నిస్లో ఆల్ ఆఫ్ ఫేమ్ క్రికెట్ టెన్నిస్ దిగ్గజంగా చోటు లభించింది. 1951లో ఫ్రెంచి టెన్నిస్, 56లో వింబుల్డన్, 56లో అమెరికన్, 57లో ఆస్ట్రేలియన్, ఒక 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న క్రీడాకారులు. ఉమెన్స్ డబుల్స్ లో 13 టైటిల్స్ గెలుచుకున్న క్రీడాకారులు. ఒక టెన్నిస్ దిగ్గజంగా పేరుగాంచిన క్రీడాకారిణి షిర్లీ ఇర్విన్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా స్పోర్ట్స్ నుండి, ఎందుకంటే 2022లో చాలా క్రీడలు జరగబోతున్నాయి. రేపు జూలై 23 నుండి ఆగస్టులో జూలై 23 నుండి ఆగస్టు 8 వరకు ఒలింపిక్ జరగబోతుంది. ఇంట్లో బ్రీఫ్గా డెత్ కంటే ఈమె గురించి ఇంత బ్రీఫ్గా అవసరం లేదు. ఈమెకి ఎందరు పిల్లలు ఏ స్టేడియంలో ఆడింది ఎంత అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ పెట్టి కావాలి కానీ 2 టాపిక్స్ పట్టుకొని 2 అంశాలు పట్టుకొని గంట చెప్పు దీని గురించి ఎంత డెత్ అవసరం. ఎగ్జామ్లో ఏ పాయింట్ అవుటో బిట్టాడుతుండు, ఏ లెవెల్లో బిట్టాడుతుండు, ఏ లెవెల్లో ముందుకు పోతున్నాడు, ఏ విధంగా మనం క్యాచ్ చేయాలి, గత పోటీ పరీక్షలు ఎలా అడిగాడు ఇది చూసుకోవాలి. కానీ అక్కడ ఇంత డెత్ ఉందిరా కాదు. అక్కడ ఇక అడిగేది ఏమడతాడు. ఒక 2021 జూలై 16 నాడు మరణించిన షిర్లీ ఇర్విన్, ఈమెతో సంబంధించిన అంశాలేంటివి, ఈమెతో సంబంధం లేని అంశాలేంటివి, ఇవన్నీ నీకు గుర్తురాలి. 13 ఉమెన్స్ డబుల్ స్టార్ అంటే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ డబుల్స్లో. 1970లో ఆల్ ఆఫ్ ఫేమ్లో చోటు లభించింది. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వచ్చినాయి. 94 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణం చనిపోయింది. ఒక 1970 అంటున్నాం సార్. 1970లో ఇదే 1970 అంటే ఏం గుర్తురాలి సార్ అంటే, ఇదే ఇయర్లో ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిన ఇయర్ సార్. ఇక్కడ 70 కనిపించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్థానం 70, ఢిల్లీ 70, 2 70, 140, కేరళ అసెంబ్లీ స్థానం 140, లింగ వివక్షలో 140 స్థానం ఉన్నాం, మేధావుల జాబితాలో 40 స్థానం ఉన్నాం. అమెరికా ఫస్ట్ ఉంది మేధావుల జాబితాలో. 14 ఆర్టికల్ చట్టం ముందు సమానులు, 40 ఆర్టికల్ గ్రామ. ఇది సార్, ఇది కావాలి సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కావాలి సార్ నీకు వచ్చేసి. ఈ రేంజ్లో వెళ్ళాలి సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ పోటీ పరీక్షల్లో. రేపు ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఎలా అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేయాలి సార్. నాలెడ్జ్ అంశాలు ఏమున్నాయి, బేసిక్ అంశాలు ఏమున్నాయి, అవగాహనతో ఉన్న అంశాలు ఏమున్నాయి, ఇది సార్ ఒక రేపు విజేతగా నువ్వు నిలబడగలగాలంతే సార్. ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ జూలై 16 నాడు సార్ ఇక్కడ, అంతకంటే ముందే సార్ ఇక్కడ వచ్చేసి జూలై 16 నాడే నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో వారణాసి సార్ ఇక్కడ వారణాసిలో రుద్రాక్షక్ అనే పేరుతో రుద్రాక్షక్
అనే పేరుతో నిర్మించిన అంతర్జాతీయ సహకార కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు సార్. ఒక అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల పర్యాటకులు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే విధంగా అంతర్జాతీయ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా ఒక ప్రత్యేక సెంటర్ను రుద్రాక్ష అనే పేరుతో నిర్మించిన ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను వారణాసిలో నరేంద్ర మోడీ ప్రారంభించారు. జూలై 16 నాడు 1500 కోట్ల రూపాయలతో నిర్మించిన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా మోడీ వారణాసిలో ప్రారంభించారు. మోడీ దేశానికి 2 సార్లు ఇక్కడి నుంచే లోక్సభ సభ్యుడు ఎన్నికయ్యాడు. ఒక వారణాసి పవిత్రమైంది ప్రాంతం ఈ ప్రాంతం వచ్చేసి ఈ యొక్క రుద్రాక్ష అనేక కన్వెన్షన్ సెంటర్కి మొత్తము ఈ కేంద్రంలో 108 రుద్రాక్షలు ఉన్నాయి. దీనికి పైకప్పు శివలింగం ఆకారంలో ఉంటుంది. ఈ మధ్యనే అంతర్జాతీయ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను వారణాసిలో ప్రారంభించారు. పైకప్పు ఏ ఆకారంలో ఉంటుంది. ఈ అంతర్జాతీయ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్కు ఏమని పేరు పెట్టారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షలో నీకు ఇక్కడి నుంచి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఎగ్జామ్లో శిరీష బండ్ల గురించి కానీ, అలివర్ మెడన్ గురించి కానీ, ఎబెల్ బహుమతి గురించి కానీ, అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి కానీ, అస్సాం వీరప్పన్ కానీ, ఈ అంశాలపైన రేపు ప్రధానంగా ఫోకస్ చేస్తాడు. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ గుర్తుకు రావాలి. 2021 జనవరి నుండి రేపు ఎగ్జామ్ వరకు ఎనప్ నీకు ఆ క్లాస్ అన్నీ నీకు ప్లాటోలో దొరుకుతాయి. ఆ క్లాసెస్ అన్నీ నీకు ప్లాటోలో ఉంటాయి. టోటల్ అయినా మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి, ప్లాటోలో కంటిన్యూగా కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ అవుతాయి సార్. ఒక ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మేజర్గా ఒక 2025 సంవత్సరం నాటికి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం సిక్కిం సేంద్రియ ఏజెన్సీతో ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ దేశంలో తొలిసారిగా పూర్తిగా సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్న రాష్ట్రాల్లో సిక్కిం ఫస్ట్ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీపులు ఫస్ట్ ఉన్నాయి సార్. రేపు 2025 నాటికి లడఖ్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఒక సేంద్రియ కేంద్రపాలిత ప్రాంతంగా, సేంద్రియ ఎరువులు వినియోగించే కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలనే ఒక లక్ష్యంతో సిక్కిం రాష్ట్రం యొక్క సేంద్రియ ఏజెన్సీతో ఒప్పందాన్ని అంగీకరించింది. రేపు జాతీయ స్థాయిలో కరెంటు జాగ్రత్త పరంగా ఇక్కడ నుంచి ఎలా అడుగుతాడు సార్ అంటే, ఇక్కడ నుండి నీకు ఏ టైపులో అడగబోతాడు సార్ అంటే, ఈ మధ్యనే ఏ కేంద్రపాలిత ప్రాంతం 2025 నాటికి
ఒక సేంద్రియ ప్రాంతంగా, సేంద్రియ ఎరువులు వినియోగించే ప్రాంతంగా మారబోతుంది. ఏ రాష్ట్రంతో ఒప్పందాన్ని అంగీకరించింది? ఇలా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్ ఇక్కడ. సార్ 4 సార్లు 2008, 12, 16, 21 4 సార్లు ఒలింపిక్స్కు పాల్గొనబోతున్న క్రీడాకారిణి 4వసారి సానియా మిర్జా. ఈ సానియా మిర్జా దంపతులకి గోల్డెన్ వీసా అవకాశం గోల్డెన్ వీసా ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు సార్ ఇక్కడ ఈమెకు ఒక గోల్డెన్ వీసా అవకాశాన్ని మంజూరు చేయడం జరిగింది సార్. ఇక్కడ దాదాపు వీళ్ళు 2010 నుండి దుబాయ్లోనే ఉంటున్నారు సార్ ఈ దంపతులు. 10 సంవత్సరాల పాటు ఈ వీసా ఎక్స్చేంజింగ్ అవసరం లేకుండా, ఒక వీసా ఎక్స్చేంజింగ్ అవసరం లేకుండా 10 ఏళ్ల పాటు వీళ్ళు ఉండే విధంగా ఒక గోల్డెన్ వీసా అవకాశాన్ని స్వీకరించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి అంటే సానియా మిర్జా సార్. దాదాపు 4 సార్లు కంటిన్యూగా ఒలింపిక్స్లో ఆడబోతున్న 4వసారి ఆడబోతున్న క్రీడాకారిణి కూడా ఈమె సార్ వచ్చేసి సానియా మిర్జా. ఈ దేశంలో చిన్నారుల నేరాల పైన ఒక నిరంతర పరిశోధన కోసం దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్, దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్ను హైదరాబాదులో ఏర్పాటు కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, సిఆర్సి, ఐడిఎఫ్, ఒక సిఆర్సి ఐడిఎఫ్ అనే యొక్క సంస్థతో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి ఈ దేశంలో వేగవంతంగా మహిళల చిన్నారుల పైన నిరంతర పరిశోధన కేంద్రం, నేరాలపై నిరంతర పరిశోధన కోసం ఈ దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే హైదరాబాద్. ఏ సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు? సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్స్ సంస్థ. ప్రపంచంలో సైబర్ భద్రతలో అమెరికా ఫస్ట్ ఉంది. ప్రపంచంలో సైబర్ భద్రతలో భారతదేశం ఎన్నో స్థానం అంటే ఇండియా 10వ స్థానం సార్. రేపు జాతీయ స్థాయిలో తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా అడతారు సార్. దేశంలో తొలి మహిళా సైబర్ ల్యాబ్ను ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబోతున్నారు? ఇలా రేపు అడిగే అవకాశం సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.